జై శ్రీకృష్ణ. మనము క్రాస్ బెల్ట్ ఎట్లా తీసుకుందాము దీనికి అని చూద్దాము. ఫ్రంట్ ఒక వీడియో తీసాను కదా. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ లెంత్ అయితే ఇక్కడికి ఉందండి మొత్తం కలిసి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం దీన్ని పెట్టి చూసుకుందాము ఎంత ఉంది, ఎలా తీసుకోవాలి అసలు మెజర్ అంటే. ఇక్కడి వరకు మార్కింగ్ అయితే ఉంది చూడండి. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మనకి 1/2 ఇంచు మనకి ఫోల్డింగ్ కోసం వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా మెజర్ చేసుకోవాలి. 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడికి ఉంది, అంటే 1.5 ఇంచులకు ఉంది. 1.5కి మళ్ళీ ఇప్పుడు మనకి కుట్ల కోసం కూడా కావాలి కదా, అందుకని 2 ఇంచులు పెట్టుకోవాలి. ఒకవేళ 3 టక్స్ బ్లౌజ్ అయితే మనము ఈ 3 వైపులా మాత్రమే వేసుకుంటాము. అలా కాకుండా 4 టక్స్లది అయితే మాత్రము ఇక్కడ ఒక 1/2 ఇంచు కుట్టు కోసం వెళ్ళిపోతుంది కదా. 1 ఇంచు, 1/2 ఇంచు లేదంటే ఫస్ట్ ఇటువైపు పెంచుకోవాలి 1/2 ఇంచు, లేదా దీన్ని మనము 2 ఇంచులకు బదులు 2.5 ఇంచులు పెంచుకుందాము. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని మన ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాని మార్కింగ్ ఇక్కడ ఉంది. దీనికి సమానంగా రావాలి అంటే మనము ఇంతవరకే తీసుకుంటే కరెక్ట్ రాదు. అంటే మనం ఒక 1/2 ఇంచు కుట్టు కోసం తీసుకోవాలి కదా, అందుకని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది చూసుకుంటున్నాము. అట్లయితే 2 ఇంచులు ఉంది. 2 ఇంచులు ఉంది కాబట్టి 3 టక్స్ బ్లౌజ్ అయితే మీరు 2 ఇంచులే తీసుకోండి ఇటువైపు. ఓకేనా? లేదు నేను ఇక్కడ టక్స్ వేస్తాను అనుకుంటే ఇందులోకి 1/2 ఇంచు వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకొక 1/2 ఇంచు మనము పెంచుకోవాలి. అట్లా అయితే ఇది మనకు ఇక్కడ సేమ్ వస్తుంది, అలానే ఇక్కడ కూడా సేమ్ వస్తుంది. అలా కాకుండా మీరు ఇది 2 ఇంచులే తీసుకున్నారనుకోండి, ఇక్కడ హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు 2.5 తీసుకోవాలి. నేను ఇక్కడ టక్స్ వేస్తాను అనుకుంటున్నా కాబట్టి 2.5 తీసుకుంటాను. ఓకేనా? ఇంకా మనము ఇక్కడ డబల్ లేయర్ బెల్ట్ తీసుకున్నామంటే కనుక 2.5నే తీసుకోవాలి. ఇప్పుడు మనకి సింగల్ తీసుకుంటున్నాము అంటే ఒక్కటే బట్ట తీసుకుంటున్నాం కాబట్టి మనము కుట్టు కోసము ఇంకొక 1/2 ఇంచు పెంచుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు నేను పెద్ద బట్ట అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ మనము 3 ఇంచులతో మార్కింగ్ పెట్టుకున్నాము, ఇక్కడేమో 2.5 ఇంచులు మనకు కుట్టు కోసం. ఒకవేళ మీరు ఇట్లా డబల్ ఫోల్డ్ మీద కట్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ 2.5 ఇక్కడ 3 ఇంచులు సరిపోతుంది. ఒకవేళ సింగిల్ అంటే క్లాత్ సరిపోకపోతే మనం ఇట్లా సింగిల్ పీస్ తీసుకుంటాం కదా, ఇట్లా సింగిల్ పీస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ కోసం తీసుకోండి. అంటే ఇక్కడ 2.5 ప్లస్ 1/2 ఇంచు 3 అవుతుంది. ఇక్కడ 3 ఇంచులు ప్లస్ 1/2 ఇంచు 3.5 ఇంచులు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ పార్ట్లో అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 6 లేదా 5.5 ఇంచుల మధ్యలో ఒక లైన్ పెట్టుకోండి. ఒక లైన్ పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు తీసుకొని మన చెస్ట్ ఏ షేప్లో అయితే ఉంటుందో కొద్దిగా ఇక్కడ షేప్ కోసం మనము 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి కొద్దిగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా అయితే మనకు ఇక్కడ చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది, చక్కగా ఉంటుంది, కంఫర్టబుల్గా. ఓకేనా? ఒకవేళ మీరు ఇలానే తీసుకుంటే కనుక అది కొంచెం వేరేగా ఉంటుంది. ఒకవేళ ఇలా తీసుకుంటేనేమో ఇది పర్ఫెక్ట్గా మనకు చెస్ట్ అందులో కూర్చున్నట్టుగా ఉంటుంది. ఓకేనా అండి? నేనైతే ఇలా తీసుకుంటాను. ఓకేనా? జై శ్రీకృష్ణ. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఇది మనము కట్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, అట్లా ఇక్కడి నుంచి మనము ఇక్కడి వరకు ఉంటుంది పార్ట్, మనకు చెస్ట్ పార్ట్ అనేది. ఇదంతా ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఇప్పుడు నేను బ్లౌజ్ కట్ చేశానండి. కట్ చేసి కొంచెం పిన్నులు అయితే పెట్టి చూపిస్తున్నాను మీకు, కరెక్ట్గా వచ్చింది ఎట్లా వచ్చింది తెలుస్తుందని. ఇంకా మనకి ఇక్కడ 1/2 ఇంచు వరకు 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు కూడా వేసుకోవచ్చు మొత్తం కలిపి.
ఇది ఇక్కడ కుట్టు కోసం వెళ్ళిపోతుంది, ఇక్కడ టక్స్ అంతా వెళ్ళిపోతుంది. మనకు చూసారా క్రాస్ బెల్ట్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఓకేనా, మీరు మనము టక్స్ కోసం ఎంతైతే తీసామో అంత ఫోల్డ్ చేసుకొని మిగతాది ఎంత ఉంది దానికన్నా ఒక 1/2 ఇంచు ఇక్కడ ఎక్కువ పెట్టుకోండి క్రాస్ పట్టి కోసము. ఒకవేళ ఎక్కువైతే తర్వాత కట్ చేసుకోవచ్చు, తక్కువైతే మళ్ళీ జాయింట్ చేసే పని కన్నా కొత్తగా నేర్చుకునే వారికి అయితే చెప్తున్నానండి. ఇంకా మనము చూసారా కరెక్ట్ షేప్ అయితే వచ్చింది చూడండి. ఓకేనా, మంచిగా అర్థమైంది అని అనుకుంటున్నానండి. ఒకవేళ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు చూసినందుకు ప్రతి ఒక్కరికి.